సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వల్లీదేవి చెలికెత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది. వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్లి తొండమెత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘీంకారం చేస్తూ పరుగులు తీశాడు. అయ్య బాబోయ్, పిచ్చెక్కిన ఏనుగు వచ్చేస్తోంది, ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చెలికెత్తెలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టు గట్టిగా కౌగిలించు. ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేసి మాయమైపోయాడు. ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు. ఆ తర్వాత వల్లీ కళ్యాణం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు? విఘ్నేశ్వరుడే. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తాడంటే విఘ్నేశ్వరుణ్ణి. ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చెయ్యాలంటే ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదటి పూజ ఎవరికి చేస్తారంటే విఘ్నేశ్వరుడికే.